దేశవ్యాప్తంగా 45 రోజుల్లో పట్టుబడింది ఎంతో తెలుసా? 4650 కోట్లు. అంటే రోజుకు 100 కోట్లకు పైనే నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 4650 కోట్లలో 396 కోట్లు నగదు కాగా 662 కోట్ల విలువ చేసే బంగారం, ఇతర విలువైన వస్తువులు సీజ్ చేశారు. ఇక 490 కోట్లు విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. ఇక 2069 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడిన టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటి వస్తువులు 1142 కోట్లు విలువ చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో 3475 కోట్లు స్వాధీనం చేసుకోగా ఈసారి ఇప్పటికే 4650 కోట్లు దొరికాయి. ఇక పూర్తిగా ఎన్నికలు అయ్యేలోపు ఈ లెక్క 1000 కోట్లు దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఓటర్స్ ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈసీ తెలిపింది. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈసారి ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఒక దిగ్భ్రాంతికరమైన నిజాన్ని బయటపెట్టింది. 4650 కోట్ల సొత్తు, మాదక ద్రవ్యాలు, ఆభరణాలు, రకరకాల రూపులను ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వాడకపోయేటటువంటి అంశాలు 4650 కోట్ల విలువైన వాటిని సీజ్ చేసినట్లుగా ప్రకటించింది. అది ఒక భాగం అయితే మొత్తం 2019 ఎన్నికల్లో, గత 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం ఏదైతే నగదు కానీ వీటన్నిటిని ఏదైతే జప్తు చేసిందో దాని విలువ 3475 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. మొత్తం ఎన్నికల ప్రక్రియలో 3475 కోట్లని గత ఎన్నికల్లో సీజ్ చేస్తే ఈసారి దిగ్భ్రాంతికరమైనటువంటి రీతిలో ఇప్పటికే 4656 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి నగదు, ఆభరణాలు, అన్నిటికంటే ముఖ్యంగా డ్రగ్స్, వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో సీజ్ చేసిన వాటిలో, ఈ ఎన్నికల సందర్భంగా సీజ్ చేసినటువంటి వాటిలో సుమారు 45% డ్రగ్స్ ఉండటం ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి హర్షణీయమైన పరిణామం అయితే కాదు. రెండో పక్క ఈ వాల్యూస్ ఇట్లా పెరగటం భారతదేశంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే రాజకీయ పార్టీలు ఏ రకమైనటువంటి ప్రలోభాలకి గురి చేస్తున్నాయి ఓటర్లను, ఏ రకమైనటువంటి నగదుని డంప్ చేస్తున్నాయి అనటానికి ప్రాథమిక సూచనగా భావించాలి. ఇక్కడ అన్నిట్లోనూ కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటటువంటి రాజకీయ పార్టీలు భారీ ఎత్తున నగదు, ఆభరణాలు, మాదక ద్రవ్యాలను సైతం ఈరోజు డంప్ చేయటం, వీటి ఆధారంగా ప్రలోభాలు పెట్టి ఓటర్లను ఆకర్షించాలనుకోవటం, ఇది ఖచ్చితంగా హర్షణీయమైనటువంటి పరిణామమే కాదు. భారతదేశం 100 సంవత్సరాల ప్రజాస్వామ్య వేడుకలు జరుపుకోబోతోంది ఇంకో 25 సంవత్సరాల్లో. అటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఈ ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి ఫలితాలు, ఈ ఎన్నికల్లో ఈ రకమైనటువంటి భారీ నగదు, భారీ నజరానాలు వాడటం ఖచ్చితంగా ఒక హర్షణీయమైనటువంటి సానుకూలమైనటువంటి పరిణామంగా అయితే భావించడానికి లేదు. ఇది ఖచ్చితంగా ఎన్నికల సంస్కరణలకు అభిలషించే వాళ్ళు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, సంస్కరణల అభిలాషులు కానీ, నిజమైన ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టాలనుకునేటువంటి వాళ్ళు కానీ దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసిందే ఇంత భారీ ఎత్తునుంటే, ఇంత భారీ మొత్తాలుంటే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మొత్తం ఎన్నికల ప్రక్రియలో పట్టుకోని ఎంత, మొత్తం ఎన్నికల ప్రక్రియ ఎంత ఖరీదైనదిగా మారింది అనటానికి ఇదొక సూచనగానే చూడాలి. మొత్తం ఎన్నికల ప్రక్రియని రాజకీయ పార్టీలు కాస్ట్లీ అఫైర్గా మారుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ప్రజాస్వామ్యవాదులు కానీ, ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఎన్నికల సంస్కరణల దిశగా కదలాల్సినటువంటి సమయం ఇది అనేది క్లియర్.